లవర్స్ కోసం స్పెషల్ టెంపుల్. అక్కడికి వెళ్ళి ఆ రాక్షసిని పూజిస్తే పెళ్లి గ్యారంటీ. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. మన దేశ సంప్రదాయం ఎంత విశిష్టమైనదంటే ఇటు దేవుళ్లతో పాటు అటు రాక్షసులకు కూడా ఆలయాలు ఉన్నాయంటే అబ్బురంగా అనిపిస్తుంది. దేవతలను పూజిస్తే వివాహం, ఇల్లు వంటి శుభయోగాలు ఉంటాయని విన్నాం. కానీ ఈ ఆలయంలో రాక్షసిని పూజిస్తే కోరుకున్న వారితో వివాహం జరుగుతుందట. మరి ఆ ఆలయం ఎక్కడ ఉందో, ఆలయ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. హిడింబాదేవి టెంపుల్. హిడింబాదేవి టెంపుల్ మన దేశ సంస్కృతి ఎంత గొప్పదంటే దేవతలతో పాటు కొన్ని చోట్ల మానవ మాతృలను కూడా దైవ స్వరూపంగా భావించి దేవాలయాలు నిర్మించి పూజించే ఆచారం ఒక్క మన భారతదేశంలోనే ఉందని చెప్పవచ్చు. అలాగే రాక్షసులకు కూడా గుడి కట్టి పూజించడం ఒక భారతదేశంలోనే చూస్తాం. ఓ ఆలయంలో రాక్షసిని పూజిస్తే కోరుకున్న వారితో వివాహం జరుగుతుందని తెలుసా? ఈ ఆలయం వివరాల్లోకి వెళ్ళిపోదాం. కీకారణ్యంలో అతి ప్రాచీన ఆలయం దట్టమైన అడవుల మధ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలిలోని ఈ ప్రాచీన దేవాలయంలో పూజలు అందుకునే దైవం పేరు హిడింబాదేవి. సూర్యకిరణాలు సైతం పడని దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయంలో వెలసిన హిడింబాదేవిని వనదేవతగా, ప్రకృతి దేవతగా భావించి పూజిస్తారు. భక్తజన సందోహంతో ప్రతినిత్యం సందడిగా ఉండే ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే హిడింబాదేవి ఆలయం. హిడింబాదేవి ఆలయం స్థల పురాణం. కవిత్రయంగా పేరొందిన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ రచించిన మహాభారతం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో కొద్ది రోజు బస చేశారట. ఆ సమయంలో ఈ ప్రాంతంలో రాక్షస జాతికి చెందిన హిడింబాసురుడు, హిడింబ అనే అన్నా చెల్లెళ్ళు ఉండేవారు. హిడింబాసురుడు పాండవుల వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబాను పంపుతాడు. ఈ హిడింబాసురుడు గొప్ప బలశాలి. అన్న అంటే పంచప్రాణాలు పెట్టే హిడింబ తన అన్నయ్యను యుద్ధంలో ఓడించిన వారినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. భీమునిపై మనసు పడ్డ హిడింబ నిద్రిస్తున్న పాండవులకు కాపలాగా ఉన్న భీముని చూసి మనసు పడ్డ హిడింబ తన అన్న హిడింబాసురుని వల్ల పాండవులకు అపాయం పొంచి ఉందని భీముని హెచ్చరిస్తుంది. అయితే తర్వాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురుని అంతమొందిస్తాడు. దీంతో హిడింబ తన ప్రేమను భీమునిపై తెలిపి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది. భీముని షరతు. హిడింబాను వివాహం చేసుకునే ముందు భీముడు ఇక్కడ తాము కొంతకాలమే ఉంటామని, ఇక్కడ ఉన్నంతకాలం మాత్రమే హిడింబాతో ఉండగలనని షరతు విధిస్తాడు. అందుకు హిడింబ అంగీకరించి తన ప్రేమను సఫలం చేసుకుంటుంది. ఘటోత్కచుని జననం. భీమునికి, హిడింబాకు ఘటోత్కచుడు జన్మిస్తాడు. అనంతరం పాండవులు అక్కడి నుంచి వెళ్ళిపోయాక హిడింబ అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోతుంది. మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి వీరమరణం పొందుతాడు ఘటోత్కచుడు. ధర్మానికి కట్టుబడ్డ రాక్షసులు హిడింబ, ఘటోత్కచుడు పేరుకు రాక్షసులైనా ఎవ్వరికీ హాని తలపెట్టకుండా ధర్మం వైపు నిలబడటం వల్ల వారిని కూడా దేవతలాగానే కొలుస్తున్నారు. హిడింబాదేవి. హిడింబాదేవి. హిడింబాదేవి విగ్రహం. హిడింబ ఆలయ విశేషాలు. మనాలిలో ప్రస్తుతం ఉన్న హిడింబ ఆలయాన్ని 1553లో మహారాజా బహదూర్ సింగ్ నిర్మించారు. 4 అంతస్తుల్లో చెక్కలతో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం అడవుల మధ్య ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. బలి సంప్రదాయం. హిందూ సంస్కృతిలో భాగంగా కనిపించే బలి ఆచారం ఇక్కడ కూడా కనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా హిడింబ ఆలయంలో అనేక జంతువుల అవశేషాలు కనిపిస్తాయి. పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ. మనాలికి హృదయంగా భావించే ఈ ఆలయం మనాలి పర్యాటకులకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రేమించిన వారితో వివాహం. భీముని ప్రేమించి అతనినే వివాహం చేసుకున్న హిడింబ ఆలయాన్ని దర్శిస్తే ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిగేలా ఈ దేవత అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇంకెందుకు ఆలస్యం? ప్రేమించిన వారితో వివాహం
జరగాలని కోరుకునేవారు ఈ ఆలయాన్ని దర్శించండి. మీ కలలు నిజం చేసుకోండి. శుభం భూయాత్.